ఇది నీలం పువ్వు అమ్మ. ఈ ఫ్లవర్ నీలం రంగులో ఇలా ఉంటుంది. శంఖం పువ్వు అంటారు చాలా మంది, దేవుడికి పూజ చేసుకుంటారు. 365 రోజులు పోస్తుందమ్మా. ఇది శంఖం పువ్వు అంటారు. ఇందులోనే తెలుపు రంగు ఉంటుంది అనమాట. దాన్ని తెల్ల దింటెన అంటారు, ఇది నల్ల దింటెన. గురుగారు, ఇది బ్లూ బటర్ఫ్లై ఫ్లవర్ అని వాటర్ లో డిప్ చేసుకుని తాగుతారు కదా? తాగుతారమ్మా, చాలా మంచిదమ్మా. స్కిన్ కి మంచిది, అలానే మంచి ఆక్సిజన్ కూడా వెళ్తుందంట. బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. శంఖం పువ్వు చాలా మంది మనం చూడొచ్చు, సెలబ్రిటీస్ ఈ శంఖం పువ్వుల్ని వాటర్ లో వేసుకుని తాగుతారు. నమస్కారం, శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్ లోనూ వివిధ రకాల మొక్కల గురించి, వాటి ప్రయోజనాల గురించి ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు చెప్తున్నవి వింటున్నారు కదా. మీరు కూడా వీలైతే ఆచరించండి. మరి ఈ రోజు ఏ మొక్క గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరిస్తారో ఆంజనేయ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, ప్రతి ఎపిసోడ్ లోను మన కంటి ముందు కనిపించే మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు, తీగల గురించి చాలా క్లియర్ గా వివరిస్తున్నారు. మరి ఈ రోజు ఏ మొక్క గురించి మా శ్రీ సన్నిధి ప్రేక్షకులకు వివరించబోతున్నారు? శ్రీ సన్నిధి ప్రేక్షకులకి ముందుగా నమస్కారం అమ్మా. ఈరోజు మనం శంఖం పువ్వు అంటారు. ఆ శంఖం పువ్వు అనే దాన్ని సాంస్క్రిట్లో ఏమంటారంటే దింటెన అంటారమ్మా. దింటెన, గంటెన అంటారు దాన్ని. సాంస్క్రిట్, హిందీ నేమ్స్ అన్నమాట. ఇది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుందమ్మా. ముందుగా మీకు దాన్ని పువ్వుని చూపిస్తాను. ఇది శంఖం పువ్వు అంటారమ్మా. దీన్ని గంటెన అని కూడా అంటారు, దింటెన అంటారు. ఈ నీలంగా ఉన్నదాన్ని నల్ల దింటెన అంటారమ్మా. అంటే నేను మీకు గత ఎపిసోడ్లో చెప్పాను, నీలంగా ఏదున్నా కూడా నలుపు అంటారు ఆయుర్వేదంలో. నలుపు అంటే పూర్తి నల్లగా ఉండాలని కాదు అక్కడ. ఇందులోని తెల్ల పువ్వులు పూసేది కూడా ఉంటుందమ్మా. 2 రకాలు. ఇది ఈ నీలం దాని మీద అంటే నల్ల దింటిన మీద, తెల్ల పువ్వులది ఇంకా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి అందులో. ఈ రంగుని బట్టి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. దీనిని చిన్నపిల్లలు తెలివితేటలు పెరగడం కోసం వాడేవారు పూర్వం. ఎలాగా అంటే బంగారు భస్మం, అమృతాది ఘృతం అని తిప్పతీగ చెప్పాను కదమ్మా, దాంతో నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఆ తిప్పతీగలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఆ నెయ్యిలో ఉంటాయి అన్నమాట. ఆ అమృతాది ఘృతాన్ని తయారు చేసి అందులో కనుక దీని సమూల రసం, అలాగే సరస్వతి ఆకు సమూల రసం, వస యొక్క కషాయం, ఈ 3 కలిపమ్మ ఆ నెయ్యిని కాసుకుని దాంట్లో కొద్దిగా తగినంత బంగారు భస్మం కలిపి రోజుకి 1 చుక్క సరిపోతుందమ్మా. అది పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాడుకోవచ్చు దాన్ని. దానివల్ల ఏమవుతుందంటే ఒక అమృతం అనమాట. పిల్లలకి మనం ఒక అమృతం ఇస్తున్నాం. వాళ్ళకి జీవితంలో జబ్బులు రాకుండానే 90% కంట్రోల్ చేసేస్తుందమ్మా. కంట్రోల్ చేసేసి వాళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా మేధావులుగా, గొప్పవాళ్ళుగా పెరగడానికి ఆస్కారం ఉంటుందమ్మా. అటువంటి తెలివితేటలను పెంచేది సరస్వతి ఆకులో ఎంత శక్తి ఉందో ఆల్మోస్ట్ అంత శక్తి దీంట్లో కూడా ఉంటుందండి. దీన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మనం వాడుకోవచ్చు అమ్మ. దీన్ని ఘృతంగా వాడుకోవచ్చు, అంటే నెయ్యి తయారు చేసుకుని, లేదు సమూలం పౌడర్ చేసుకుని కూడా వాడుకోవచ్చమ్మా. అది బాడీ వెయిట్ని బట్టి మనం మోతాదుని నిర్ణయించుకోవాలమ్మా. అలాగే దీని విత్తనాలు కానీ, దీని సమూలం కానీ రెండాటికి ఆల్మోస్ట్ మనకి ఒకటే ఉపయోగం ఉంటుందమ్మా. దీని సమూలాన్ని బాగా మెత్తగా పిండి కింద చేసుకుని, అంటే ఒక పేస్ట్ కింద చేసుకుని శరీరానికి రాయడం వల్ల అనేక రకాలైన, అంటే మనకి సపోజు ఒక తామర లాంటిది ఉంది, ఆ తామరకు పనిచేస్తుందమ్మా. లేకపోతే చిన్న చిడు అంటాం మనం, చిన్న పొక్కులు అయ్యి వస్తాయి, వాటి మీద పనిచేస్తుంది. విషాల మీద కూడా పనిచేస్తుందమ్మా. అది తగిన డోసులో తీసుకుంటే పాము విషాన్ని తగ్గిస్తాయి, అంటే పాము విషాన్ని కూడా విరిచేస్తుంది. విత్తనాల యొక్క చూర్ణం కూడా పాము విషాన్ని విరిచేస్తుందమ్మా. అలాగే దీని యొక్క సమూలాన్ని భస్మం చేసి, ఆ భస్మాన్ని కనుక వెన్నలో కానీ నెయ్యిలో కానీ కలిపి రాసుకుంటే ఈ చర్మం యొక్క కలరు మారుతుందమ్మా. అంటే మీరు బ్యూటీ ప్రోడక్ట్స్లో కనుక దీన్ని వాడుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలాగే దీని యొక్క సమూల రసం తీసుకోవడం వల్ల లివర్ మీద, స్ప్లీన్ మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఆ రెండాట్ల మీద ఏదైతే మనం మందులు తయారు చేసి వాడుతున్నామో ఆ కాంబినేషన్లో దీన్ని కూడా కలుపుతారండి. అది ఈ శంఖం పువ్వు అమ్మ. అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఈ శంఖం పువ్వులో, వాటి గురించి మనం తెలుసుకుందామమ్మా. గురువు గారు, చాలా మంది సెలబ్రిటీస్ సీక్రెట్ కూడా ఇది, బ్యూటీ సీక్రెట్. దీన్ని ఏమంటారమ్మా వాళ్ళు? దీని పేరు
బ్లూ బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు. ఓకేనమ్మా. సో దాన్ని మనం వాటర్ లో డిప్ చేసేసుకుని ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే సో రోజు షూటింగ్స్ ఉండడం వల్ల కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, లేకపోతే స్కిన్ రెజ్యునేషన్ కోసం, బ్యూటీ కోసం కూడా చాలా మంది దాన్ని వాడుతారు. యాంటీ ఆక్సిడెంట్ గా కూడా వాడుతున్నారమ్మా. ఓకే ఓకే, సో మీరేం చెప్తారు? అంటే ఒకటేనమ్మా, ఎప్పుడైతే మీరు ఆ బ్యూటీ పెంచడానికి, బ్రెయిన్ యొక్క స్ట్రెస్ని తగ్గించడానికి దీన్ని వాడుతున్నారు అంటేనే నేను చెప్పాను కదమ్మా ఇందాక, చిన్నపిల్లలకి దీన్ని ఘృతంగా తయారు చేసి వాడితే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, సరస్వతి యొక్క గుణాలని ఇది కూడా కలిగి ఉంటుందని చెప్పాను కదమ్మా. అక్కడ అదేనమ్మా, ఎప్పుడైతే మీకు బ్రెయిన్ డెవలప్ అయింది అంటే దానికి బ్రెయిన్కి బాగా ఆక్సిజన్ అందించగలిగే ఒక గొప్ప మూలిక అన్నమాట ఇది. ఎప్పుడైతే బ్రెయిన్కి తగినంత ఆక్సిజన్ వెళ్ళిందమ్మా ఆ తెలివితేటలు బాగా పెరుగుతాయి, స్ట్రెస్ నుంచి ఇమీడియట్ గా రిలీఫ్ అనేది జరుగుతుందమ్మా. ఆ విధంగా దీన్ని వాడుకుంటారు అనమాట. సో తెలివితేటలు పెరుగుతాయి అంటున్నారు కాబట్టి కొంచెం చిన్నపిల్లలు కూడా దీన్ని వాటర్ చిన్నపిల్లలకు కూడా వాడొచ్చమ్మా దీన్ని. ఈ వాటర్ కూడా 1-2 పువ్వులు వేసి చిన్నపిల్లలకు కూడా తాగించవచ్చు. ఈ వేరు యొక్క కషాయాన్ని కూడా కలిపి నెయ్యి తయారు చేసి అది 1-2 డ్రాపులు కూడా వాడుకోవచ్చు. అనేక రకాలమ్మా. అలాగే ఇది మనం బొల్లి అంటాం కదమ్మా, శ్వేతకుష్టు అంటారు ఆయుర్వేదంలో. ఆ బొల్లి మచ్చల్ని తగ్గించడానికి దాని యొక్క బ్యాక్టీరియా, దాని యొక్క క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని చంపడానికి కూడా బొల్లి మందులు తయారు చేసే దాంట్లో కూడా దీని యొక్క సమూల కషాయం అనేది కలుపుతారమ్మా. పౌడర్ రూపంలో కానీ కషాయం కానీ దీని విత్తనాలను కూడా ఆ బొల్లికి కూడా వాడతారమ్మా. ఇది మనం వేడి నీళ్ళల్లో వేసుకుని ఒక మరుగు వచ్చిన తర్వాత తాగొచ్చా? అలా తాగొచ్చమ్మా, అలా కూడా తాగొచ్చమ్మా. ఓవర్ నైట్ కూడా మీరు ఒక గ్లాసు మంచిది వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఒక 5-10 పువ్వులు వేసి వదిలేసామా, ఎర్లీ మార్నింగ్ కూడా తాగొచ్చమ్మా. ఇది విష పదార్థం ఏమి కాదు, చాలా బాగా పనిచేస్తుంది. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ శక్తిని ఆ వాటర్ తీసుకుంటుందండి. ఓకే, సో ఓవర్ నైట్ నార్మల్ వాటర్ లో కనుక ఈ 4 పువ్వులు వేసేసి అవునండి మూత పెట్టేసి ఉంచుకుని ఉదయాన్నే పరగడుపుని తాగితే ఇంకా మంచిది. ఇంకా మంచిదండి. అయ్యమ్మ దింటన యొక్క అంటే మీరని శంఖం పువ్వు యొక్క గుణాలు, ఈ మొక్క యొక్క లక్షణాలు, దీని యొక్క మెడిసినల్ ఉపయోగాలు. గురువు గారు శంకు పువ్వు యొక్క ప్రయోజనాలను చాలా క్లియర్ గా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ.